కేసీఆర్ గారు 15 నెలల్లో 2 డేసే అసెంబ్లీకి వచ్చాడండి. మన 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ గారు సీఎంగా పరిపాలించి తెలంగాణను ముందుకు పోయి తెలంగాణ డెవలప్మెంట్ కోసం కూడా కృషి చేసినాడు కేసీఆర్ గారు. అయితే అతను ప్రజల్లో తిరగకపోవడం, ప్రజల్లో ఎప్పుడూ ఉండకపోవడం, ఎప్పుడూ ఫామ్ హౌస్, సీఎం కార్యాలయాల్లోని ఎక్కువ సమయం కేటాయించి ప్రజల్లోకి రాలేకపోయాడండి రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారు ఇంకా ఓడిపోయిన తర్వాత అయితే అసెంబ్లీకి 2 రోజులే వచ్చాడు. 2 రోజులు వచ్చి అసెంబ్లీకి వచ్చాడు. కానీ అన్ని జీతభత్యాలు, గవర్నమెంట్ నుంచి అన్ని సదుపాయాలు ఆయన పొందుతున్నాడు. అయితే ఆయన 15 నెలలకు గాను 57,84,124 రూపాయలు శాలరీ మటుకు తీసుకున్నాడండి. అయినా 15 నెలల శాలరీ ఎంత? 57,84,124 రూపాయలు శాలరీ తీసుకున్నాడు. కానీ తెలంగాణకు అటెండ్ అయింది మటుకు 2 రోజులే. కాబట్టి రాజకీయ నాయకులు కూడా ఇది తెలుసుకోవాలా, ప్రజలతో మమేకమై ఉంటే వాళ్ళకే మంచిగా ఉంటుంది.